గుడ్ మార్నింగ్ సార్ అంటూ మేనేజర్ ఛాంబర్లోకి అడుగుపెట్టాను. ఓ మిస్టర్ మురళి, కమాన్, కంగ్రాట్స్ అంటూ చేయి చాపాడు. ఎందుకు సార్ అన్నాను అయోమయంగా. యు ఆర్ ప్రమోటెడ్. అది కలో నిజమో తెలియలేదు. ఆఫీసర్ ప్రమోషన్ వచ్చిందా నాకు? నమ్మలేకపోయాను. ఆర్డర్ను చేతిలోకి తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాను. నేను లోపల నుంచి బయటకు వస్తుంటే సహోద్యోగులంతా వింతగా చూస్తుండిపోయారు. ఆ సాయంత్రమే మేనేజర్ వెళ్ళిపోయాక స్టాఫ్ అంతా ఓ చోట చేరారు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు జరుగుతున్న అత్యవసర సమావేశానికి కారణం మీకు అందరికీ తెలుసు. ఈ సందర్భంలో ఈ శుభ సమయంలో ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు టైపిస్ట్ సుబ్బారావు. మాకు అర్థమైందిలే ఏం చెప్పాలో, నువ్వు కూర్చో. ఇది యూనియన్ మీటింగ్ కాదు, బల్లగుద్ది ఆవేశంగా అరవటానికి అన్నాడు గురునాథం సుబ్బారావు వైపు గుర్రుగా చూస్తూ. డియర్ కామ్రేడ్స్, ఇది ఫ్రెండ్స్ మీటింగ్. కోపతాపాలకు తావులేదు. మనం అందరం ఏకాభిప్రాయంతో వ్యవహరించి కాబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అన్నాడు యూనియన్ సెక్రటరీ రామ్మూర్తి. మిత్రులంతా సహృదయంతో వింటానంటే కార్యక్రమాన్ని విన్నవిస్తాను అన్నాడు సుబ్బారావు నా వైపు చూస్తూ. సుబ్బారావు అంటే అందరికీ ఇష్టం. తన మాటలతో చేష్టలతో ఎలాంటి వారినైనా ఇట్టే ఆకర్షిస్తాడు. నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. చెప్పు గురు అన్నాను. జాగ్రత్తగా వినండి. మనందరికీ మిత్రుడు ఆప్తుడు అయిన మురళికి ప్రమోషన్ రావడం మనందరికీ ఆనందదాయకం. కానీ ఈ ఆనందాన్ని మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. హియర్ హియర్ అంటూ మిగతా వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. మన ఆనందరావు అదృష్టం అంతా ఇంతా కాదు. ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చి ఉన్న చోటే పోస్టింగ్ రావడం చాలా చాలా అదృష్టం. అందుకనే మన పార్టీని కూడా గ్రాండ్గా చేసుకోవాలి. ఏమంటావు మురళి? మీ ఇష్టం. స్వీట్ హాట్ కాఫీ. అబ్బే షేమ్ అదేం పార్టీ, హై స్కూల్ కుర్రాళ్ళలా. వీ వాంట్ ఏ కాక్టైల్ పార్టీ ఏకకంఠంతో పలికారందరూ. ఉలిక్కిపడ్డాను. నీకు ఏ భయం అక్కర్లేదు, అందరం బార్లోకి వెళ్ళి త్రాగుదాం అన్నాడు సుబ్బారావు. నీకేం బ్రహ్మచారివి, మనల్ని ఎవడైనా చూసి ఈ విషయం ఇంట్లో తెలియజేసి ఇంకేమైనా ఉందా? శర్మ గాబరా పడ్డాడు. ఈ విషయం నా భార్యకు తెలిస్తే పుట్టింటికి వెళ్ళిపోతుంది గురు. అసలే ఆమెకు కోపం జాస్తి. ఆమె రైలెక్కితే నాకు భోజనం నాస్తి సన్నగా గొణిగాడు గురునాథం. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే 2 చెంపలు వాయిస్తాడు అన్నాడు యూనియన్ లీడర్ రామ్మూర్తి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా? సుబ్బారావు అడిగాడు. నేను చెప్తాను అన్నాడు గురునాథం. ఏమిటది? అందరూ ఉత్సాహంగా అడిగారు. మన సుబ్బారావు బ్రహ్మచారే కదా, వాడి రూమ్లో అరేంజ్ చేద్దాం. పక్కలో బాంబు పడ్డట్టు అయింది సుబ్బారావుకు. వెరీ వెరీ డేంజర్, అంత పని చేయకండి. మా ఇంటి ఓనర్కు అందమైన కూతురుంది. ఇప్పుడే ప్రేమాయణం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి దృష్టిలో నన్ను త్రాగుబోతుని చేసి మా ప్రేమను మాత్రం చెడగొట్టకండి. చేతులెత్తి నమస్కరించాడు సుబ్బారావు. మరైతే ఎక్కడ అరేంజ్ చేద్దాం అన్నాడు శర్మ. పోనీ ఎవరింట్లోనైనా చేస్తే గురునాథం సలహా. అబ్బాయి ఇళ్లలో అయితే బాగుండదు గురు, రామ్మూర్తి అభ్యంతరం. పోనీ ఈ పార్టీని మురళి వాళ్ళ ఇంట్లోనే అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు శర్మ. మిన్నువిరిగి మీద పడ్డట్లయింది. ఇళ్లలో పెట్టడం భావ్యం కాదని మీరే అన్నారుగా, తప్పించుకోవడానికి ప్రయత్నించాను. అవును, ఆ నిబంధన అద్దె కొంపల విషయంలో మీది సొంత ఇల్లేగా. అయినా సరే మా సుజాత ఒప్పుకోదు అన్నాను. ఏముంది బ్రదర్, ప్రమోషన్ వచ్చిన సందర్భంలో ఫ్రెండ్స్ పార్టీ కావాలంటున్నారని చెప్తే వదిన గారు కాదంటారా? సుబ్బారావు అన్నాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా సుజాత కూడా గురునాథం మిసెస్లా పుట్టింటికి వెళ్ళిపోతుంది అన్నాను. సుబ్బారావు 2 క్షణాల పాటు పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఏదో స్ఫురణకు వచ్చిన వాడిలా గుడ్ ఐడియా అన్నాడు చిటికి వేస్తూ. ఏంటి అని మిగతా ముగ్గురు అడిగారు. మనం ఆదివారం నాడు రాత్రి 7 గంటలకు మురళీ గారి స్వగృహంలో మేడ మీద గదిలో కాక్టైల్ పార్టీ జరుపుకోబోతున్నాం అని చాటింపు వేశాడు సుబ్బారావు. ఇంపాసిబుల్ అన్నాను నేను. నో, ఇట్ ఈస్ పాసిబుల్ అని సుబ్బారావు గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక సుజాతకు నా ప్రమోషన్ విషయం చెప్పాను. ఆమె ఎంతో సంతోషించింది. ఈ ఆదివారం మీకు ఇష్టమైన మటన్ బిర్యానీ తయారు చేస్తాను, హ్యాపీగా తినండి అంది ఆనందంగా. ఆదివారం రానే వచ్చింది. సుజాత ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. తన స్వహస్తాలతో తయారు చేసిన బిర్యానీ రుచి చూపించింది. ఈ సందర్భంగా నిన్ను బాబిగాడిని సినిమాకు తీసుకువెళ్తాను అని సుజాతకు ప్రామిస్ చేశాను. అందరం సినిమాకు సిద్ధమైన సమయాన టెలిగ్రామ్ సార్ అన్న మెసెంజర్ పిలుపు వినిపించింది. బయటకు వచ్చి సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకున్నాను. అందులో ఉన్న సమాచారాన్ని చూడగానే నా గుండెల్లో వేగం హెచ్చయింది. ఎక్కడి నుంచండి అది అంటూ బాబిగాడిని ఎత్తుకుని సుజాత బయటకు వచ్చింది. ఆమెకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఆమె మనసు చాలా సున్నితం. ఏ కష్టాన్ని భరించలేదు. ఏమిటండి అలా వణుకుతున్నారు? నిన్ను వెంటనే బయలుదేరి రమ్మని మీ నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు.
ఏమైందండి, అంతా కులాసయ్యేనా? కంగారుగా అడిగింది. మరేం లేదు, మీ తాతయ్యను హాస్పిటల్లో అడ్మిట్ చేశారట అంటూ కొయ్యబారిపోయింది సుజాత. తాతయ్య అంటే సుజాతకి ఎంతో ఇష్టం. 2 రోజుల క్రితమే అంది నాతో, తాతయ్యను చూడాలని ఉందండి అని. సుజీ, బాధపడకు, మీ తాతయ్యకు త్వరలోనే కులాసా చిక్కుతుందిలే అంటూ ఓదార్చాను. తాతయ్యతో మాట్లాడే అదృష్టం నాకు ఉంటుందో లేదో అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సుజాత. పిచ్చిపిల్ల, అంత భయపడితే ఎలా అంటూ ధైర్యం చెప్పాను. 10 నిమిషాల్లో ప్రయాణమై బస్సు డిపోకు చేరుకున్నాం. బస్సు అప్పటికి రాలేదు. రావడానికి టైం పడుతుందంటే ఇద్దరం వెళ్ళి సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాం. సుజీ, అనవసరంగా కంగారు పడకు. అసలు నేను కూడా నీ వెంట వస్తే బాగుండేది, కానీ నేను కొత్త సీట్లో రేపే జాయిన్ కావాలి. రావటానికి వీలు పడదు. మీ తాతయ్యకు కులాసా చేకూరాలని నా కోరిక. ఒకవేళ తప్పనిసరి అయితే నాకు టెలిగ్రామ్ ఇవ్వండి అన్నాను. అలాగేనండి, అన్నట్లు హడావుడిలో ఇంటికి తాళం వేయడం మర్చిపోయాను. మీరు త్వరగా వెళ్ళండి అంటూ తొందర చేసింది సుజాత. పర్వాలేదులే సుజీ, నిన్ను బస్సు ఎక్కించి వెళ్తానుగా. బస్సుదేముంది, ముందు వెళ్ళి నా నగలన్నీ ఉన్నాయో లేవో చూడండి. బస్సు రాగానే మేము వెళ్తాంలే అంది కంగారుగా. జాగ్రత్త, కంగారు పడుకొని చెప్పి ఇంటివైపు నడిచాను. నేను ఇంటికి చేరుకునేసరికి మేడ మీద గదిలో వెలుతురు కనిపించింది. ప్రక్కింటి కుర్రోడు చెప్పాడు, మీ ఫ్రెండ్స్ వచ్చారండి, మీరు రాగానే పైకి రమ్మన్నారు. మేడమెట్లు ఎక్కుతుంటే లోగడ సుబ్బారావు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అవును, ఇవాళ ఆదివారం కదా. 7 గంటలు కాక్టైల్ పార్టీ. వెంటనే అనుమానం వచ్చి జేబులోని టెలిగ్రామ్ను పరీక్షగా చూశాను. హార్ని సుబ్బారావు, ఎంత పని చేశావురా అనుకుంటూ మెట్లెక్కాను. ఏం బ్రదర్, మా వదిన గారు వాళ్ళ ఊరిళ్లే బస్ ఎక్కారా? సుబ్బారావు పలకరించాడు. ఎంత పని చేశావయ్యా, టెలిగ్రామ్ ఇచ్చి మీ వదినను హడలు కొట్టేశావు. ఇందాకటి వరకు బస్సు రాలేదు, ఉండు వెంటనే వెళ్ళి సుజాతకు నిజం చెప్పి తీసుకువస్తాను అన్నాను మెట్లు దిగుతూ. ఇవాళ మాత్రం పార్టీ ఆపే పనే లేదు, సరంజామా అంతా రెడీ. వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకుండా మాకు చికెన్ బిర్యానీ, ఆమ్లెట్స్ పార్సిల్ చేయించుకురా వెనక నుంచి అన్నాడు సుబ్బారావు. యూ ఫూల్ అనుకుంటూ రోడ్డు మీదకి వచ్చాను. నేను బస్సు డిపోకి వెళ్ళేసరికి ఆ బస్సు వెళ్ళిపోయిందన్నారు. చేసేదేమీ లేక సుబ్బారావు చెప్పిన వస్తువులను అన్నింటినీ పార్సిల్ చేయించుకుని అరగంట తర్వాత ఆటోలో ఇంటికి చేరాను. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. అందరూ ఇళ్లకు జారుకున్నారేమో అనుకుంటూ మేడ మీదకి వెళ్ళి తలుపులు తోశాను. అందరూ తాగడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ బాస్, నేను కోరిన విధంగా ఫుడ్ ప్రాబ్లం సాల్వ్ చేశావు. టైంపాస్ కోసం ఇప్పటివరకు కార్డ్స్ ఆడాం, ఇక పార్టీ మొదలు పెడతాం అన్నాడు సుబ్బారావు. అన్నట్లు మన పార్టీకి ఓ కొత్త మెంబర్ వచ్చాడు. ఇప్పటివరకు ఇక్కడే కూర్చుని వెళ్ళాడు. పార్టీ మొదలు కాగానే తనను పిలవమన్నాడు అన్నాడు శర్మ. ఎవరా కొత్త మెంబర్? మీ ఫ్రెండా అన్నాను సుబ్బారావును ఉద్దేశించి. నో, మీ ఫ్రెండు, పక్కింటాయనట అన్నాడు గురునాథం. నేను మరింత ఆశ్చర్యపోయాను. పక్కింటాయన ఆచార్య గారు, ఉల్లిపాయల వాసన కూడా గిట్టదాయనకు. ఆయన పార్టీకి ఎందుకు వస్తాడు? వరండాలో కుర్చీ వేసుకుని ఎవరో కూర్చున్నారు. ఇంతకుముందు నేను మేడ మీదకి వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఇంతలోనే ఎలా వచ్చారు? హడావుడిగా మెట్లు దిగాను. ఎవరండి అన్నాను బిగ్గరగా. నేనేనయ్యా అంటూ వెనక్కి తిరిగాడు కుర్చీలోని వ్యక్తి. అంతే, షాక్ తిన్నాను. ఆయన సుజాత వాళ్ళ తాతగారు. ఎంతసేపు అయిందండి వచ్చి అని అడిగాను అతి కష్టం మీద. నాకు సమాధానం చెప్పకుండా నవ్వుతూ గుమ్మం వైపు చూపించాడు. ఎదురుగా సుజాత బాబిగాడిని ఎత్తుకుని గుమ్మంలో నిలబడింది. మేము వచ్చి పావుగంట దాటిందండి. బస్సు డిపోలో తాతయ్య కనిపించారు. ఇద్దరం కలిసి ఆటోలో వచ్చాం అంది సుజాత. ముసలాయన మెల్లగా నా దగ్గరకు వచ్చి, పాపం ఏదో టెలిగ్రామ్ వచ్చిందటగా అని అడిగేసరికి ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియక గబగబా మేడ మెట్లెక్కాను.